ఓం నమ శివాయ. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను చాలా రోజులైంది వీడియో చేయక, కొంచెం వేరే పనుల మీద బిజీగా ఉండి కుదరలేదు, ఏమనుకోవద్దు. సో ఇప్పుడు ఏంటి అని చెప్పానంటే, ఆల్రెడీ జరిగిన ఇష్యూసే నేను చెప్తున్నది. ఇక్కడ కొత్తగా నేను కల్పించి చెప్తున్నది ఇంకోటి అని చెప్పనంటూ ఏం లేదు. న్యూస్ ఛానల్స్లో వచ్చింది, పేపర్లలో వచ్చింది, మన రాజకీయ నాయకులు లేదు వేరే సొసైటీలో జరుగుతున్నటువంటి విషయాలనే నేను చెప్తోంది. కాకపోతే కొంచెం డీటెయిల్డ్గా అన్నీ కలిపి ఒక దగ్గర చెప్పటము అనేది జరుగుతుంది. ఎనీహౌ, ఇప్పుడు ఏంటి అని చెప్పనంటే, మనకి ముఖ్యంగా చెప్పాల్సింది, మోడీ గారు ఒక 15 రోజుల ముందు హైదరాబాద్లో ఒక అఫీషియల్ కమ్ అన్అఫీషియల్ అనుకోవచ్చు, పార్టీ కమ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మీటింగ్ ఒకటి అరేంజ్ చేశారు. ఆ మీటింగ్లో ఆయన చెప్పటం ఏంటి అని చెప్పనంటే, వీలైనంత మటుకు ఖర్చులు తగ్గించుకోండి మీ యొక్క దీనికి అనేసి. ముందు మనకి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, డబ్బులు కొంచెం సేవింగ్ చేసుకోండి, అనవసరమైన ఖర్చులు పెట్టుకోకండి అన్నారు. సంతోషం. సో అది అందరూ పాటించాల్సిందే. అది ఎప్పటి నుంచో పాటించాల్సిందే. బట్ ఇప్పుడు ఏంటి అని చెప్పనంటే, ఇంకా కొంచెం మనకి ఏమంటారు, అన్ని రకాల వస్తువుల రేట్లు ఇవన్నీ కూడా పెరిగిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి అని చెప్పననేసి మన మోడీ గారు చెప్పటం అనేది జరిగింది. సో ఓకే, సంతోషం. అది ప్రజలు ఎవరు ఎంత మటుకు పాటిస్తారు ఏంటి అనేది అది వాళ్ళకు వదిలేద్దాము. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే, మనకి పెట్రోలు అండ్ డీజిల్, గ్యాస్ రేట్ ఆల్రెడీ పెరిగింది. సో ఎలక్షన్స్ అయిపోగానే 5 రాష్ట్రాల ఎలక్షన్స్ అయిపోగానే పెట్రోల్ రేట్లు పెంచేశారు ఇంకోటి అని చెప్పననే వర్షంలో చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు ప్రజలు. అది సెంట్రల్లో బీజేపీ ఉన్నా లేదు ఇంకేదన్నా వేరే పార్టీ ఉన్నా ఏది ఉన్నా కానీ చేసే పని అదే. ఎందుకోసమో అని చెప్పనంటే, అక్కడ యుద్ధం జరుగుతోంది. ఇరాక్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం జరుగుతోంది కాబట్టి అని చెప్పననేసి డెఫినెట్గా పెట్రోల్ రేట్లు అని చెప్పననేసి పెరుగుతాయి. అవి పెరిగినాయి కూడా. దాని మూలంగా అని చెప్పననేసి ఇండియాలో కూడా పెంచటము అనేది జరిగింది. 8 నుంచి 10 రోజుల్లో 4 సార్లు పెంచారు. అది దగ్గర దగ్గర ₹8 నుంచి ₹9 రేటు అనేది పెరిగింది, ఇంకా పెరుగుతుంది కూడా. సో దానికి కూడా అందరూ రెడీ కావాలి. కాకపోతే ఏంటి అని చెప్పనంటే, ఇక్కడ మనం అనుకుంటున్నాము గ్యాస్ రేటు, పెట్రోలు, డీజిలే పెరిగింది అనేసి అనుకుంటాం. కానీ దీని మూలంగా ఏంటి అని చెప్పనంటే, మనకి మిగిలిన ఎఫ్ఎంసీజీ రోజు వాడే అటువంటి నిత్యావసరాలు, పేస్ట్ దగ్గర నుంచి, సబ్బుల దగ్గర నుంచి, పప్పులు, ఉప్పులు, నూనె, బియ్యము ఎక్సెట్రా ట్రాన్స్పోర్ట్ ఎక్కడి నుంచి అయినా కానీ మనం చేసే ఉన్నాయో, రైతులు పండించినటువంటి పంట ప్రాసెసింగ్ అవ్వాలి, అక్కడి నుంచి హోల్సేల్ మార్కెట్ రావాలి, హోల్సేల్ మార్కెట్ నుంచి రీటైల్ మార్కెట్ రావాలి, వీటన్నిటికీ అయ్యే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్సెట్రా అనేవి ఉంటాయి. అట్లాగే కొన్ని ప్రోడక్ట్లు ఫ్యాక్టరీకి వెళ్ళాలి, అక్కడ తయారు కావాలి, అక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఏది హోల్సేల్ మార్కెట్, డిస్ట్రిబ్యూటరు లేదు రిటైల్ మార్కెట్కి ఉన్న ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాపులకి రావటానికి అనేసి అయ్యేటువంటి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇవన్నీ లెక్కేసుకున్నామంటే ఖచ్చితంగా అన్నీ పెరుగుతాయి, కూరగాయల దగ్గర నుంచి కూడా. సో ప్రజలందరూ ప్రిపేర్ కావాలి. కాస్త అందరూ కూడా ఈ యొక్క దీని మీద అని చెప్పననేసి ఖర్చులు తగ్గించుకోవటము అనేది మేలు. అది ఎంత మటుకు తగ్గించుకుంటారో, ఎవరి దగ్గర అప్పు చేయకుండా అని చెప్పననేది చూడాలి. ఎందుకంటే ఈ టైంలో ఎవడు అప్పు ఇచ్చేవాడు కూడా లేడు. మన డబ్బులు మనకి ఇచ్చినవి రావటము, లేకపోతే ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తే జీతాలు రావటము అని చెప్పననేది కష్టంగా ఉంది. అటువంటిది ఎవడో అప్పిస్తాడు, ఆ అప్పు మనం తీరుస్తాము అని చెప్పననే వర్షంలో ఆలోచించాము అని చెప్పనంటే అప్పిచ్చేవాడు కూడా ఎవడు లేడు, ఇయ్యడు కూడా. అయితే ప్రధాని మోదీ గారు ఏంటి అని చెప్పనంటే, ఇక్కడ హైదరాబాద్ మీటింగ్ కాగానే ఇక్కడి నుంచి బయలుదేరి ఆయన గుజరాత్ వెళ్ళి, గుజరాత్ నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోగానే ఆయన
ఏంటి అంటే కాన్వాయ్ అని చెప్పనంటే ఆయనతో పాటు వచ్చేటువంటి కార్లు, సెక్యూరిటీ లేదు ఎక్సెట్రా ఇంకోటి ఏవైతే ఉంటాయో 20 కార్లు ఆయన వెనకాల, ఆయన కూర్చుండేది ఒక కారులో, మిగిలిన కార్లు అన్నీ కూడా సెక్యూరిటీ వాళ్ళు. ఒక కార్ చెడిపోయిందంటే ఇంకొక కారులో ఆయన బయలుదేరి వెళ్ళటానికి అనేసి ఉండేటువంటి కాన్వాయ్ 20 కార్ల దాకా ఉన్నవి, అవి 3-4 కార్లకి అనేసి తగ్గించారు. ఓకే, సంతోషం. అదే రకంగా పిఎం కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, లేదు ఇంకా వేరే ఎక్కడెక్కడైతే మనకి గవర్నమెంట్ అఫీషియల్స్ వాడేటువంటి కార్లు ఎక్సెట్రా ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిండి అని అనేసి అందరికీ చెప్పటం జరిగింది. బట్ ఎవరు ఎంత తగ్గించారు ఏంటి అనేది అది మనకు తెలీదు. కొంతమంది తగ్గించుండొచ్చు, కొంతమంది యాజ్ ఇట్ ఈజ్గా దీనికి అని అనేసి అదే వర్షన్లో వాళ్ళు వెళ్తూ ఉండొచ్చు కూడా, తెలీదు. బట్ ఇది ఒకటే తగ్గిస్తే అని అనేది సరిపోదు. ఎందుకోసమో అని చెప్పనంటే మొత్తం దేశం మొత్తంలో ఉన్న ప్రతి స్టేట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, ఎమ్మెల్సీస్, గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, అట్లాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఐఏఎస్, ఐపీఎస్ దగ్గర నుంచి కింద ₹1,00,000 జీతం తీసుకునేటువంటి కిందున్నటువంటి అకౌంట్స్ డిపార్ట్మెంటు, లేదు ఇంకోటి ఏవైతే ఉన్నాయో వాళ్ళందరివి కూడా జీతాలు తగ్గిస్తే బాగుంటుంది అని అనేసి నా ఒక ఆలోచన కొన్ని రోజుల మటుకు. అట్లాగే పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా రాజకీయ నాయకులకి వాళ్ళకి తీసేస్తే మేలు. పెన్షన్స్ కూడా 50,000కి మించి ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా 50,000కి కట్ ఆఫ్ చేసేస్తే మేలు. 50,000 కంటే ఎక్కువ పెన్షన్స్ తీసుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు, గవర్నమెంట్ అఫీషియల్స్, ఇంకోళ్ళు అనేది చాలామంది ఉన్నారు. ఇది కేవలం నా ఆలోచన మటుకే. అది గవర్నమెంట్ లెవెల్లో అవుతుందా అవ్వదా ఇంకోటా అని అనే విషయాలు మనకు తెలియదు. చెప్పినా కానీ ఎవరు వినరు. ఎందుకంటే రాజకీయ నాయకులంతా కూడా మేము చెప్పిందే ప్రజలు వినాలి, అదే పాటించాలి అనే వర్షన్లో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఏంటి అని చెప్పనంటే ఈ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఇవన్నీ పెరిగినాయి అని చెప్పనంటే ఒక కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ మ్యాన్, లేదు బిలో పావర్టీ లైన్, పేదరికానికంటే ఇంకా దిగువనున్న వాళ్ళు, డైలీ లేబరు, వీళ్ళు బతకటము అనేది కష్టం అవుతుంది. ఆల్రెడీ అయ్యింది. అన్ని రకాల వస్తువుల రేట్లు ఇంకోటి అనేసి పెరిగినాయి అంటే, బట్ దానికి చేయగలిగింది ఏం లేదు. ఇక్కడేమో ఇన్కమ్ పెరగదు, అక్కడేమో ఖర్చులు పెరిగిపోయినాయి. గవర్నమెంట్ ఎంత పెంచినా కానీ ఈ రాజకీయ నాయకులకి, గవర్నమెంట్ ఆఫీషియల్స్కి, ఇంకోళ్ళకి, ఎంప్లాయీస్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఎందుకోసం అని చెప్పనంటే వాళ్ళకి రావాల్సిన జీతాలు కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి కన్వెయన్స్లు ఎక్సెట్రా ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి ఇన్ టైంకి వచ్చేస్తాయి కాబట్టి. కానీ ఇబ్బంది పడేది అని అనేది కామన్ మ్యానే. అవన్నీ కూడా చూసుకోవాలి మరి ఎంత మటుకు ఏంటి ఏం సంగతి అని అనేది రాజకీయ నాయకులే ఆలోచించాలి. దీని మూలంగా ఏమవుతుంది అని చెప్పనంటే ఒక కూరలు లేదు మిగతా వస్తువులే కాదు, బయట ఏమన్నా తినాలి అన్నా కానీ ఓ టిఫిన్ సెంటర్కి వెళ్ళి, లేదు ఇంటి దగ్గర ఉన్న ఓ బండి దగ్గరికి వెళ్ళి మనం టిఫిన్ తినాలన్నా ఇదన్నా కానీ వాటి రేట్లు పెరిగినాయి. టీ బండి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా టీ తాగాలి అనుకున్నా కానీ వాటి రేట్లు పెరిగినాయి. సో ఏంటి అంటే దీని ఎఫెక్ట్ చాలా కింది లెవెల్ నుంచి అని అనేది అందరి మీద పడుతోంది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. సో కాబట్టి అవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా చెప్పేది ఏంటి అని చెప్పనంటే ఇబ్బంది పడుతోంది ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ అని అనే దాని మీద ఏదైతే ఉందో వాళ్ళకి ఇన్కమ్ మనం ఎగిరెగిరి దంచినా, ఎగరకుండా దంచినా, నిలబడి దంచినా, పడుకొని దంచినా అదే కూలి, అంతకంటే ఎక్కువేం రాదు.
కాకపోతే ఈ రాజకీయ నాయకులకి పని చేసినా చేయకపోయినా డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి అవన్నీ కూడా అటు రాజకీయ నాయకులు కావచ్చు, గవర్నమెంట్ ఆఫీషియల్స్ కావచ్చు, లేదు ప్రజలు కావచ్చు, అందరూ కలిస్తేనే ఒక సొసైటీ. ఎవరో ఒకళ్ళే బేస్ చేసుకొని అని చెప్పననేసి ఏ పనులు జరగవు, జరిగే అవకాశము లేదు. కాకపోతే ఏంటి అని చెప్పనంటే ఇక్కడ మనకున్నటువంటి మేజర్ ప్రాబ్లం, మనకే కాదు ప్రతి దేశంలో ఉన్నదే ఇది. ప్రపంచంలో ఉన్న 192, 193 దేశాల్లో రాజకీయ నాయకులు చెప్పిందే వేదము, వాళ్ళు చెప్పిందే శాసనము అని చెప్పననే దాని మీద ఉంటుంది. ఎటువైపు నుంచి చూసినా కానీ మనకి రాజకీయ నాయకులు చేసినటువంటి తప్పులు, ఖర్చులు, వాళ్ళు తీసుకున్న అటువంటి నిర్ణయాలు, డెసిషన్స్ ప్రజల మీద, దేశం మీద అని చెప్పననేది చాలా ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి అని చెప్పననేసి ప్రజలే శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి. సో పరిస్థితి వస్తుంది కూడా, వచ్చింది ఆల్రెడీ. ఇంకా ముందు ముందు ఇంకెంత వస్తుంది ఏంటి అనేది తెలియదు. ఎందుకంటే అమెరికా వాళ్ళు ఇంకా ఇరాన్ మీద బాంబులు వేస్తూనే ఉన్నారు. వాళ్ళ షిప్పుల మీద, వాళ్ళ ఎయిర్ బేసుల మీద, లేకపోతే మిలిటరీ యొక్క స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా. సో కాబట్టి మరి ఇది ఎప్పుడు ఆగుతుంది, ఎక్కడి దాకా వెళ్తుంది ఏంటి అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. సో ఏమైనా కానీ ఖర్చులు తగ్గించుకోండి వీలైనంత మట్టుకు. ఎవరికి అప్పులు ఇవ్వకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఎవడు అప్పిచ్చేవాడు కూడా ఉండడు. ఇది తెలుసుకొని అందరూ జాగ్రత్త పడితే బాగుంటుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓం నమో వెంకటేశాయ. మంచి వాళ్ళందరూ బాగుండాలి, మంచి వాళ్ళే బాగుండాలి. థ్యాంక్ యూ.